మంచి ఫైబర్ రిచ్ హెల్దీ మిల్లెట్ నూడిల్స్ ఎలా చేయాలో వీడియోలో అయితే చూసేయండి. దీనికోసం అయితే 5 రకాల వెజిటబుల్స్ అయితే తీసుకున్నా. ఇక్కడ నేనైతే క్యారెట్, బీన్స్, బ్రొకోలీ, యెల్లో క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ అయితే తీసుకున్నా. ఇదైతే మన ఇష్టం అండి. 2 రకాలు 3 రకాలు మన ఇంట్లో ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్ని వెజిటబుల్స్ వాడుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర అయితే బ్లాక్ రైస్, చియా సీడ్స్, మల్టీ మిల్లెట్స్ అండ్ లిటిల్ మిల్లెట్ నూడిల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేనైతే చియా సీడ్ నూడిల్స్ అయితే చేయబోతున్నా. దీనికోసం అయితే నేను ముందుగా ఒక స్టీమర్ తీసుకుని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇక్కడ చూసారా నేను ఈ చియా సీడ్స్ లో 1/3 వంతు మాత్రమే తీసుకుంటున్నా. ముందుగా వాటర్ లో అయితే కొంచెం సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని నూడిల్స్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ స్టీమ్ చేసుకునే ప్లేట్ లో అయితే ఈ వెజిటబుల్స్ అన్ని పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకున్నా. జస్ట్ ఒక 5 నిమిషాల్లో అయితే వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయాయి. నెక్స్ట్ నూడిల్స్ కూడా ఉడికిపోయాయి. వాటిని ఒక జల్లెల్లో వేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్నా. ఇక్కడ తాలింపు కోసం అయితే పచ్చిమిర్చి ఇంకా చాప్ చేసిన వెల్లుల్లి, ఉల్లిపాయ నెక్స్ట్ సేమ్ కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, చాప్ చేసిన వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయ అయితే వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం స్టీమ్ చేసుకున్న క్యారెట్ బీన్స్ అయితే ఫస్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అవి కొంచెం నూనెలో ఫ్రై కావాలి. ఒక నిమిషం ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఎల్లో గ్రీన్ క్యాప్సికమ్ వేసుకోవాలి. అవి కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక లాస్ట్ లో బ్రొకోలీ వేసుకోవాలి. బ్రొకోలీ ఎందుకు లాస్ట్ లో వేసుకోవాలంటే అవి కొంచెం ఎక్కువగా స్టీమ్ అయితే తొందరగా స్మాష్ అవుతాయి కాబట్టి అవి లాస్ట్ లో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వీటన్నిటిని ఒక నిమిషం ఫ్రై చేశాక కొంచెం సాల్ట్, ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం, దీనికి సంబంధించిన మసాలా ఈ నూడిల్స్లోనే వస్తుంది, అది కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం డ్రైన్ చేసుకున్న నూడిల్స్ అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవాలి అండి. మన హెల్దీ ఫైబర్ రిచ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. అయితే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు. మ్యాగీలు ఇప్పిలు పెట్టే కంటే ఇవైతే ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వరకు అయితే ఇది చాలా బెస్ట్ ఆప్షన్.